తెలంగాణలో భూభారతి పేరిట భూహారతి సంతర్పణ జరుగుతోంది. భూభారతి రిజిస్ట్రేషన్ ఛార్జీల చెల్లింపులు భారీగా అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. ఇటు ఛార్జీల డబ్బులో కేవలం కొంత శాతం మాత్రమే ప్రభుత్వ ఖాతాలో జమ అవుతుండగా మిగతావి సైబర్ నేరగాళ్ల ఖాతాలో పడుతున్నాయి. అయితే భూభారతి సాఫ్ట్వేర్ డెవలపర్లోనే ఎవరో ఒకరు ఈ కుంభకోణానికి పాల్పడుతున్నట్టు అర్థమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి రిజిస్ట్రేషన్ అలాగే స్టాంప్ డ్యూటీ ఛార్జీల చెల్లింపులు భారీగా అక్రమాలు జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. జనగామ జిల్లా కేంద్రంలో ఒక్క రోజులో 8 లక్షల నిధులు ప్రభుత్వ ఖజానాకు రాకుండా పక్కదారి పట్టించిన మీ సేవ కేంద్రం నిర్వాహకుడితో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఒక్క జనగామలోనే ఇంత అవినీతి జరిగిందంటే రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి వల్ల ప్రభుత్వ ఖజానాకు ఎంత గండి పడుతుందో అంచనా వేయొచ్చు అంటున్నారు ఉన్నతాధికారులు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవికాంత్ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ రవికాంత్, తెలంగాణలో భూభారతి పేరిట అయితే భూహారతి సంతర్పణ జరుగుతోంది. సో వాట్స్ ద అప్డేట్స్? సంజన, భూభారతి రిజిస్ట్రేషన్లకు సంబంధించినటువంటి ఏదైతే దానికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఉంటాయో ఈ రిజిస్ట్రేషన్ ఛార్జీలు జరిగేటువంటి ప్రక్రియ ఉంటుంది. చెల్లింపులు, డబ్బు చెల్లింపులు, కొనడం, అమ్మడం ఇలాంటి ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వానికి డబ్బు ఏదైతే మీ సేవకు సంబంధించి వాళ్ళు ఫ్లాట్ తీసుకుంటారో ఆ ఫ్లాట్ ద్వారా డబ్బులు చెల్లిస్తారు. ఎవరైతే ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి డబ్బు మీ సేవ ద్వారా చెల్లిస్తున్నప్పటికీ అవి ప్రభుత్వ ఖజానాలో మాత్రం అది యాడ్ కావడం లేదన్నటువంటి అంశం మనం జనగామ జిల్లా కేంద్రంగా బయటపడ్డటువంటి పరిస్థితి. జనగామ తహసీల్దార్ కార్యాలయం నుంచి ఇదంతా కూడా జరిగినట్టుగా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అయితే జనగామ తహసీల్దార్ కార్యాలయం నుంచి వెలుగు చూసినటువంటి ఈ స్కామ్ ఏదైతే ఉందో నిన్న బయటపడింది. ఇదంతా కూడా జనగామ తహసీల్దార్ కార్యాలయం దగ్గరలో ఉన్నటువంటి మీ సేవా కేంద్రంలో నిన్న ఒక్కరోజే 8 లక్షల రూపాయల అవినీతి జరిగినట్టుగా మనకు సమాచారం వచ్చింది. ఉదాహరణకు మనం చెప్పాల్సి వస్తే ఒక భూ క్రయ విక్రయాలకు సంబంధించినటువంటి అంశంలో అక్కడ 40,000 రూపాయలు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉన్నటువంటి సందర్భంలో అక్కడ ఒక 0 తొలగించి వేస్తున్నారు. అంటే ఉదాహరణకు 10,000 లోపు చూసినట్టయితే ఒక 9,000 రూపాయలను మనం ఉదాహరణగా తీసుకున్నాం. ఒక వ్యక్తి స్టాంపు డ్యూటీ ద్వారా రిజిస్ట్రేషన్ ఛార్జీలతో కలిపి 9,000 కట్టాల్సినటువంటి సందర్భంలో చివరి 0ను తొలగించేటువంటి ప్రక్రియ జరుగుతుంది. 9,000 మాత్రం ఎవరైతే ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుందో వాళ్ళు చెల్లిస్తున్నారు. కానీ ప్రభుత్వ ఖజానాలో మాత్రం 900 రూపాయలు జమ అవుతున్నాయి. అంటే ఒక 0 ఏదైతే సాఫ్ట్వేర్ లోపమా, లేకపోతే దీన్ని ఒక స్కామ్ అనుకోవాలా, లేకపోతే దీని వెనుక హ్యాకర్స్ పనిచేస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఏదైతే భూభారతికి సంబంధించినటువంటి వెబ్సైట్ డిజైన్ చేశారో ఆ డిజైనర్ ఎవరైతే ఉన్నారో ఆ డిజైనర్ల ద్వారానే, ఆ వెబ్సైట్ ను తయారు చేసిన వాళ్ళ ద్వారానే ఈ హ్యాకింగ్ ప్రక్రియ కొనసాగుతుందని మనకు సమాచారం అవుతుంది. ప్రస్తుతానికి అయితే ఎవరైతే 2 మీ సేవలు ఉంటాయి జనగామ జిల్లా కేంద్రంలో, ఈ 2 మీ సేవా కేంద్రాలకు సంబంధించినటువంటి నిర్వాహకులు పోలీసుల అదుపులో ఉన్న జనగామ పోలీసుల అదుపులో. పోలీసులు మాత్రం ఇప్పటికీ ఏ సమాచారం అయితే బయటికి విడుదల చేయడం లేదు. ప్రకటన రూపంలో కావచ్చు, అసలు ఈ మీ సేవలో జరిగిందా, అసలు ఎక్కడ ఈ భూభారతికి సంబంధించినటువంటి స్టాంపులు రిజిస్ట్రేషన్లకు సంబంధించినటువంటి స్కామ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి పోలీసులు ఇప్పటికీ స్పందించడం లేదు. అయితే జనగామ జిల్లా కేంద్రంలో ఉన్న 2 మీ సేవా కేంద్రాలకు సంబంధించినటువంటి నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. మరొక వ్యక్తి దీంట్లో కీలక సూత్రధారిగా ఉన్నటువంటి ఓ వ్యక్తి యాదాద్రి కేంద్రంగా ఉంటాడు, యాదగిరి గుట్టలో ఉంటాడు. ఆ యాదగిరి గుట్టకు సంబంధించినటువంటి వ్యక్తి ఒక నెట్వర్క్ ఏర్పాటు చేసుకొని అతనికి సమీపంలో ఉన్నటువంటి, అంటే ఈ వెబ్సైట్ లో ఉన్నటువంటి లోపాలను ఆధారంగా చేసుకొని భూభారతికి సంబంధించి వచ్చేటువంటి డబ్బులను తన ఖాతాలో వేసుకునే విధంగా అతను చాలా రోజుల నుంచి ఈ క్యాంప్ చేస్తున్నట్టుగా మనకైతే సమాచారం ఉంది. ఆ వ్యక్తిని కూడా ఇప్పుడు పోలీసులు అదుపులో తీసుకొని విచారిస్తున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. అయితే ఇది రాష్ట్రం మొత్తంలో ఈ విధంగానే కొనసాగుతుంది. ఈ నెట్వర్క్
ఒక జనగామ జిల్లా కేంద్రంగానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక నెట్వర్క్ కొనసాగుతుందన్నటువంటి అంచనాలు ఉన్నాయి. అనుమానాలు అయితే పోలీసులకు ఉన్నటువంటి సందర్భంలో పోలీసులు అయితే విచారణ కొనసాగిస్తున్నారు. ఏదైతే భూభారతికి సంబంధించినటువంటి వెబ్సైట్ ను తయారు చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే ఒక చైన్ సిస్టమ్ ద్వారా ఇదొక స్కామ్ ను రూపకల్పన చేసినట్టుగా ఇప్పుడు ప్రభుత్వానికి తహసీల్దార్ కార్యాలయం వేదికగా ఇవంతా జరుగుతుంది కాబట్టి భూభారతికి సంబంధించి ఒక 10,000 రూపాయలు 9,000 రూపాయలు ఒక వ్యక్తి ఉదాహరణకు అక్కడ చెల్లించాల్సిన ప్రక్రియ ఉంటే ఒక 0 తొలగించి ప్రభుత్వ ఖాతాకు జమ అవుతున్నటువంటి పరిస్థితి. వీళ్ళు ఆ ప్రింట్ వచ్చేటువంటి పేపర్ లో మాత్రం ఎంత ఇచ్చారో ఆ అమౌంట్ కు సంబంధించి క్లియర్ గా ఉంటుంది, కానీ ఖజానాలో అంత డబ్బు జమ కాదు. ఇదే విషయం ఇప్పుడు వెలుగు చూసినటువంటి పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఒక చైన్ సిస్టమ్ గా కొనసాగుతున్నట్టుగా మనకైతే సమాచారం అందుతుంది. మరింత వివరాలను మరింత ఈ స్కామ్ కు సంబంధించి ఈ తీగలాగితే కొంతగా దొంకంతా కదులుతూ ఇప్పటికైతే 3 పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇదంతా భూభారతి సాఫ్ట్వేర్ డెవలప్ చేసినటువంటి వాళ్ళ స్కామే అన్నట్టుగా కూడా అనుమానాలు ఉన్నాయి. కాబట్టి దీని మీద విచారణ ఇంకా మరింత లోతుగా జరగాల్సిన అవసరం ఉంది. మిగతా ప్రాంతాల్లో అంటే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో భూభారతికి సంబంధించినటువంటి డబ్బులు ఖజానాలో జమ అవుతున్నాయా కావడం లేదా అనేది కూడా ఇంకా వెలుగులోకి చాలా విషయాలు రావాల్సి ఉంటుంది. ఇప్పటికైతే ప్రాథమికంగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం భూభారతి సాఫ్ట్వేర్ డెవలపర్స్ లోనే ఎవరో ఈ విధంగా స్కామ్ చేస్తున్నట్టయితే పోలీసులు అనుమానిస్తున్నట్టుగా మనకైతే సమాచారం అందుతుంది. ఇప్పటికైతే 3 అదుపులోకి తీసుకొని విచారణ అయితే కొనసాగిస్తున్నారు. ఇవాళ రేపు దీనికి సంబంధించినటువంటి కుంభకోణం ఈ స్కామ్ కు సంబంధించి ఎవరైనా హ్యాకర్స్ దీన్ని హ్యాకర్స్ దీని పట్ల అవగాహన తెచ్చుకొని ఒక చైన్ సిస్టమ్ గా ఏర్పాటు చేసి సమీపంలో ఉన్నటువంటి మీ సేవా కేంద్రాలు అదేవిధంగా ఈ సాఫ్ట్వేర్ ను ఉపయోగిస్తూ ఎవరైనా చేస్తుంటే వాళ్ళ ఆ వెబ్సైట్ లను హ్యాక్ చేస్తూ ఈ విధంగా ప్రభుత్వ ఖజానాకు వెళ్లాల్సిన డబ్బులను తమ ఖాతాలో వేసుకున్నారు అనేటువంటి విషయాలను ఇంకా పోలీసులు అయితే లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఆల్రైట్ రవికాంత్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.